యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం చదవండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జన్మకును. యెహోవానకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఇది బాగా అర్థం చేసుకుంటూ చదవండి. ఇది ఒక వాగ్దానపు వచనం. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను బలమైన జనంగా చేస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను బాగా పెద్దవాడిని చేస్తాను, ఒంటరిగా ఉన్న నిన్ను 1000 మందిగా చేస్తాను, ఎన్నిక లేని నిన్ను బలమైన జనంగా చేస్తాను. అంటే ఒక మాట చెప్పాలంటే నీకు ఏది కావాలో అది చేస్తాను. ఇది దేవుని వాగ్దానం. 59వ కీర్తన 59వ అధ్యాయం మొదటి 2 చరణాలు చదువు. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురించి కాలేదు, వినునేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచు. అందరూ చదవాలి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది, నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలుకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుకును గర్భము ధరించి పాపమును కొందరు. వారు మిడునాగుల గుడ్లను పొదువుదురు, సాలె పురుగు వల నేయుదురు. ఆ గుడ్లు తినేవాడు చచ్చును, వాటిలో ఒకదాన్ని ఎవడైనా త్రొక్కిన విష సర్పము పుట్టును. వారి పట్టు బట్ట నేయుటకు పనికిరాదు, వారి నేసింది ధరించుకున్నట్టుకు ఎవరికి వినియోగింపదు. వారి క్రియలు పాపక్రియలే, వారు బలత్కారము చేయువారే. వారి కాళ్ళు పాపము చేయి పరిగెత్తుచున్నవి. నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును. వారి త్రోవలలో ఉన్నవి శాంతవర్తములను వారు ఎరుగరు. వారు నడువలలో న్యాయం కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొంచున్నారు. వాటిలో నడుచువాడు ఎవడును శాంతి నందడు. కావున న్యాయము మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకోవట్లేదు. వెలుగు కొరకు మేము కల్పించుకున్నాం కానీ చీకటియే ప్రాప్తించును. ప్రకాశం కొరకు ఎదురు చూచున్నాము కానీ అంధకారంలోనే నడుచుచున్నాము. చాలు. ఇది మానవ జీవితం యొక్క మనిషి యొక్క నిజస్థితి. ఇది మనిషి యొక్క నిజస్థితి. ఇందాక చెప్పిన 60వ అధ్యాయము 22వ వచనము దేవుని యొక్క వాగ్దానం. దేవుని యొక్క వాగ్దానం అంటే నీ స్థితి లాగా ఉంది. ఓ మనిషి, లేక ఓ విశ్వాసి, లేక ఓ సేవకుడా, దానియేలు, నీ మానవ జీవితము అనేది సహజ సిద్ధంగా ప్రభువులోకి రాకముందు, దేవుడిని తెలుసుకోకముందు ప్రతి మనిషికి ఏ భేదం లేదు.
ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము తురుచు కాలేదు, విననేరకున్న ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు బలుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. అంటే ఇది ప్రవక్త, ఇదిగో మనిషి జీవితం ఎంత దారుణంగా, ఎంత దుర్భరంగా, ఇలాంటి భయానకమైన స్థితిలో ఉంటుంది అని చెప్తున్నాడు. అయితే నేను ఇటువంటి జీవితాన్ని ఆశీర్వదిస్తాను అని ఆ 22వ వచనంలో వాగ్దానంగా ఆయన చెప్తూ ఉన్నాడు. మీకు చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, దేవుడు చెప్పే విధానం ఎట్లుంటుందంటే చాలా బాగుంటుంది. ఆమె చెప్పండి, చాలా బాగుంటుంది దేవుడు చెప్పే విధానం. ఎంత బాగుంటుందంటే సత్యమే చెప్తాడు, సత్యమే బోధించబడుతుంది. అది నీకు ఇష్టమైన రీతిలోనే బోధించబడుతుంది. అది నువ్వు తీసుకోగలిగినట్లుగానే చేస్తాడు, నువ్వు రిసీవ్ చేసుకోగలిగినంతగానే చేస్తాడు. మనం చాలామంది మందులు వాడతాం, జలుబులు, దగ్గులు, జ్వరాలు వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ వేస్తాం, క్యాప్సిల్స్ వేస్తాం. ఈ ఈ క్యాప్సిల్ వేసినప్పుడు, ఈ గొట్టం వేసేటప్పుడు దాని పైన చాలా బాగుంటుంది రంగు, అవును కదా. మంచి డిజైన్లో ఒక క్యాప్ వాడు తయారు చేసి, ఒక బాక్స్ లాగా ఒక క్యాప్స్ తయారు చేసి చాలా అందంగా, చాలా శుభ్రంగా, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ లోపల ఏముంటుంది? మెడిసిన్ ఉంటుంది, మందు ఉంటుంది. ఆ మందు ఎలా ఉంటుంది? చాలా చేదుగా ఉంటుంది. మీరు క్యాప్సిల్ వేసేటప్పుడు మీరు దాన్ని ఇట్లా పీకేసి ఓపెన్ చేసి ఆ పొడి రాలుపుకుంటారా? రాలుపుకోరు. ఆ పొడి రాలుపుకోరు. ఎందుకు రాలుపుకోరు? ఆ పొడి ఎలా ఉంటుంది? చేదు. దాని ఉద్దేశం ఏంటంటే చేదు మందుని చేదు లేకుండా మింగించడం. లోపల చేదు మందు పెట్టి, లేకపోతే లోపల ఆరోగ్యకరమైన దాన్ని పెట్టి, అది కొంచెం చేదు కనుక ఆ పిల్లల శబ్దం చూడు, ఆ పిల్లలు తీసుకెళ్ళాక ఎంత ఒక చోట కూర్చోబెట్టారే, ఇది ఎంత దారుణం. ఇద్దరు పిల్లలు చూడడం. ఓకే, ఆ చేదు ముందు, ఆ చేదు పొడి నువ్వు డైరెక్ట్గా, అది ఆరోగ్యమైన కానీ డైరెక్ట్గా మింగలేవు. మంచిదే, ఆరోగ్యం మంచిదే, కానీ నాలుగు మీద పడితే దాన్ని తీసుకోలేము. పిల్లలైతే ఊసేస్తారు. అందుకని ఒక మెడిసిన్ తయారు చేసే వ్యక్తి చేస్తాడు, దాని పైన క్యాప్సిల్ మంచిగా పెడతాడు. ఆ క్యాప్సిల్ చేదు ఒకటి లోపలికి వెళ్తే అది కరిగిపోతే పని జరుగుతుంది. సో దేవుని యొక్క ప్రేమ, తన బిడ్డలకు ఎట్లయినా మంచి చేయాలి, తన బిడ్డలను ఎట్లాగైనా ఆరోగ్యంగా ఉంచాలి, తన బిడ్డలు ఎట్లాగైనా, నా బిడ్డలు ఎట్లాగైనా హెల్తీగా ఉంచాలి, ఆశీర్వదించాలనే ఉద్దేశంతో ఆయన మంచి మెడిసిన్ని నీకు ఇష్టమైన రీతిగా ఎలాగ మింగించాలో దేవుని వాక్యం అలా తయారు చేసి పెట్టాడు. అయితే మనం దాన్ని చదువుకునే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ముందు ఒక వాగ్దానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వారిలో ఒంటరి అయిన వాడు, చెప్పండి, 1000 మందిగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమును, నేను ఈ కార్యమును ఎప్పుడు చేస్తాను? దాని యొక్క తగిన సమయంలో నేను చేస్తాను అని చెప్తున్నాడు. అంటే నిన్ను ఇలా దీవిస్తాను, ఇల్లంత బాగా చేస్తాను. చాలా మందికి మనలో తీరని వాంఛ, ఆశ ఏంటిదంటే, ఏంటి నా పరిస్థితి ఎలా ఉంది, నేను ఎప్పుడు ఇంకా ఆశీర్వదకరంగా ఉంటాను, నేను ఎప్పుడు బాగా ఆరోగ్యంగా ఉంటాను, ఇంకా ₹4 ఎలా సంపాదించగలను, నాకు ఇంకా 10 మందిలో ఉన్నతంగా ఎలా కనబడగలను, ఎప్పుడు ఎలాగ నేను ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా అభివృద్ధి అవ్వాలి, ఎలా పైకి రావాలి అని ప్రయాసపడే మనుషులు భూమి మీద చాలా మంది ఉన్నారు. మనం కూడా ఒకడు. అయితే ప్రభు అంటాడు, ఎస్, నీ ఆలోచన మంచిదే, నీ కోరికలు మంచివే, నేను నిన్ను దీవిస్తాను. అయితే ఒకటి వాస్తవం గుర్తుపట్టాలి, ఏంటంటే నీ నిజ స్థితి బాగలేదు. 59వ కీర్తన ఏమంటే, నీ నిజ స్థితి బాగలేదు. నేను నిన్ను రక్షించాలనుకున్నాను, నేను నిన్ను ఆశీర్వదించాలనుకున్నాను, నేను నీ ప్రార్థన విందామని కూడా అనుకున్నాను, కానీ నీకు నాకు మధ్య ఒకటి అడ్డమైపోయింది. ఏమిటి అడ్డం? చెప్పండి, ఏంటి అడ్డం? నీ పాపములు, నీ దోషములు నీకును నాకును అడ్డుగా వచ్చినవి అని చెప్తున్నాడు. నీ పాపాలు, దోషాలు నీకు నాకు అడ్డుగా వచ్చినవి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను,
మా తాతయ్య గారికి సువార్త చెప్తూ పిల్లలలా చెప్పి మా తాతయ్య గారికి సువార్త చెప్తూ ఒక ఆయన అన్నాడు, అయ్యా నాగభూషణం గారు, మీరు ఎంత చర్చికి వెళ్ళినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత పాటలు పాడినా, ఆయన ఉదయం 5 గంటలకు చర్చికి వెళ్తాడు, ఎన్ని చేసినా నీ చెవులో ఉన్న చుట్ట, నువ్వు తాగే ఆ పొగ పరలోకానికి నీకు అడ్డమైపోద్దయ్యా అని చెప్పి. దేవుడు నేను చెయ్యాలనుకుంటున్నాను, నేను దీవించాలనుకుంటున్నాను, కానీ నీకు నాకు అడ్డైపోతుంది, నీ తలంపులు బాగలేవు, అస్సలు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు తెలుసా, నీ క్రియలన్నీ పాప క్రియలే తెలుసా, అసలు నువ్వు ఎట్లా నడుస్తున్నావు నీకు తెలుసా, నీ నడక అస్సలు బాగా పాప కొరకు నీ కాడు పొరుగులు ఎత్తుతుంది నీకు తెలుసా, ఎలా చేయమంటావు నిన్ను, అస్సలు నీకు శాంతి అంటూ తెలియదు, నువ్వు శాంతి మార్గమే తెలియదు, నీ మార్గాలన్నీ శాంతి లేని మార్గాలు, ఎటు నడవాలో తెలియదు అసలు, నువ్వు పాపక్రియలే, శాంతి మార్గం వారు అస్సలేదు, వాళ్ళకు బొత్తిగా తెలియదు, వాడేదో ట్రై చేస్తున్నారు, అంత సారిపుడు గూడే, అది పట్టునేయటానికి పనికిరాదు, వేసిన ఎవడన్నా డ్రెస్ వేసుకున్నా కానీ అస్సలు పనికిరాదు, అది వరకు చిరిగిపోదు, అస్సలు మీ పని సక్సెస్ కాదు, మీరు అనవసరం శ్రమ పడుతున్నారు. ఇది ఇశ్రాయేలుకి దేవుడు చెప్తున్నమాట. ఆ ఇశ్రాయేలుకే కాదు, ఈ ఆత్మీయ ఇశ్రాయేలుకి కూడా దేవుడు చెప్పాడు. సో నీతో నేను మనస్ఫూర్తిగా ప్రేమతో చెప్పక మాట, దేవుడు దీవించాలనుకున్న దేవుడు మన నిజ స్థితిని మనకి చెప్పేశాడు. ఈరోజు కూడా నిన్ను దీవించడానికే నీ నిజ స్థితిని నీకు చెప్తాను. దీవించే ముందు దేవుడు నా నిజ స్థితిని నాకు చెప్తాను. అయ్యా, నాకు నా దప్పిక తీరినట్టు ఆ జీవజలం నాకు ఇవ్వయ్యా అని అడిగింది ఒక ఆమె. ఎవరమ్మా? సమరయ స్త్రీ. యేసయ్య ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పండి? నేను ఇస్తాను, నేను ఇవ్వటానికే కదా ఎంత దూరం వచ్చింది, అలిసిపోయి నేను ఇస్తాను, కానీ నేను ఇచ్చే ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నువ్వు వెళ్ళి నీ భర్తను, నువ్వు వెళ్ళి నీ పెరిమిటిని తీసుకురా అంటే తన నిజ స్థితిని గట్టిగా చెప్పడం కొట్టండి ఒకసారి. తన నిజ స్థితిని చెప్తున్నాడు. ఆమెనుకుంది నేను కుండ తీసుకొని నీళ్ళకి వచ్చాను, ఈయన కొత్త ఆయన ఉన్నాడు, నేను ఎంత బాగున్నాను, ఎంత చక్కగా ఉన్నాను, ఎంత మందిని పడేసాను, సో నేను ఇంత చక్కగా ఉన్నాను, ఈయన కొత్త ఆయన, నా నిజ స్థితి ఈయనకేం తెలుసు, నా నిజ స్థితి ఈయనకేం తెలుసు, కాబట్టి నాకు నీటి పోయంటే ఇస్తాడు అనుకుంది. అయ్యా నేను దప్పి కొనుక్కుంటున్నా, ఆ నీళ్లు నాకు పోయంటే ఇస్తాడు అనుకుంది. ఇస్తాడు, ఇవ్వటం గ్యారెంటీ, కానీ ఇచ్చే ముందు నీ నిజ స్థితి చెప్తా విను అంటున్నాడు. అలా ఉంటుంది దేవుని బాధ. కనుక ముందు దీవించబడే ఆశ కలిగిన బిడ్డలు ఈ ఆరాధనకు వచ్చినప్పుడు, వాట్ ఈస్ ద రియల్ యాక్టివిటీస్ ఇన్ మై లైఫ్, నా నిజ జీవితంలో నా కార్యకలాపాలు ఎలా ఉన్నాయి. అర్థమైన నమ్మకం చెప్పండి. కుటుంబాలు కట్టుకునే వాళ్ళకి పెద్దలు సలహాలు ఇస్తారు. ఏమైనా సలహాలు ఇస్తారు చెప్పండి? మీ మంచి మూడోళ్ళు రానివ్వకండి, మూడోళ్ళు రానివ్వకండి. వాళ్ళ అమ్మాయినా సరే, నాన్నైనా సరే, పెద్దోళ్ళైనా సరే, పాస్టర్లు అయినా సరే, మీకు నిజం చెప్తున్నా నేనంటే, మూడోళ్ళు రానివ్వకండి. మీరే సరి చేసుకోండి, మీరే సరి చేసుకోండి. మూడోళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుంది. అది మూడోళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకటే, 3 లోకాల్లోకి వెళ్ళి ఒకటే, జాగ్రత్త అని అంటారు. నేను కూడా అదే చెప్తున్నాను. యేసు ప్రభు నువ్వు మీ దగ్గరికి మూడోళ్ళు రానివ్వకండి. అర్థమైన నామేం చెప్పండి? ఎందుకు మూడోళ్ళు వచ్చేది? నువ్వు ఎన్నింటికాడికి వెళ్ళు, కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి, కన్నీడు, పశ్చాత్తాపడు. ప్రభువా నాకు దీవించబడాలని ఆశ ఉంది, నేను ఒంటరి వాడిని, 1000 మంది కావాలి, నేను ఎన్నిక లేని వాడిని, బలమైన జనం కావాలి, నేను దీవించబడాలి. నా ప్రాబ్లం ఏంటి? నువ్వు చేయలేకపోయే కార్యం ఏదైనా ఉందా? నువ్వు ఆశీర్వదించడానికి నాలో అడ్డేమని ఉందా? ఆశీర్వించలేకపోవడానికి నాలో అడ్డేమని ఉన్నదా? ప్రభువా నన్ను దర్శించు అని నువ్వు ఎప్పుడైతే నీ నిజ స్థితిని ప్రభు పాదాల దగ్గర తెస్తావో, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఆశ్రయించకపోతే ఎవరిని ఆశ్రయిస్తాడు? మీ పిల్లలు వచ్చి డాడీ 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 నాకు అది కాదు ఇది కాదు డాడీ అంటే నీకే ఎవరికి ఇస్తారా? నీ కొరకే కదా, నీ కొరకే కదా, నేను నీకోసం ఎంత కష్టం, నీకు కాకుండా ఎవరికి ఇస్తాను అని చెప్పాను. సో నేను
ఇక్కడ చెప్పదలుచుకున్న ముఖ్యమైన మాట ఏంటంటే 60-22 వచనమేమో దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడో వాగ్దానం చేస్తున్నాడు. 59వ అధ్యాయమేమో నువ్వు ఇలాగున్నావు అందుకే నేను చేయలేకపోతున్నాను అంటున్నాడు. 60వ అధ్యాయంలో ఇలాగున్న నిన్ను ఎలా చేస్తానో ఒకసారి చూడు అని చెప్తూ 60వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్మో తేజరిల్లెమో, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జన్మలను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగులకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు శంఖ నెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశిస్తావు, నీ గుండె కొట్టుకొని చుప్పొంగును, సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడును. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును, వంటల సమూహము మిథ్యాల ఈఫాల లేత వంటలను నీ దేశం మీద. దేవుడు దీవించడానికి 4 మాటలు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను దీవించాలనుకున్నాను కాబట్టి నువ్వు 4 విషయాలు గ్రహించు. మొట్టమొదటి మాట ఏంటంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది. అది మొదటి మాట. నీకు వెలుగు వచ్చి ఉన్నది. కింద కూడా ఏమన్నాడంటే లెమ్ము తేజరిల్లెము, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచు. అంటే దీవించబడాలనుకోవాల్సిన మొదటి అవగాహన అంటే దేవుని యొక్క వెలుగు నా మీదకి వచ్చింది. ఎప్పుడైతే లైట్ పడిందో మనము దీవించబడతాం. ఇక్కడ కూర్చుని మీ అందరికీ వెలుగు అంటే ఏంటి, అది ఎలా వచ్చింది? సౌలు దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. అపోస్తలుల 9వ అధ్యాయం మాట ఉంటుంది. ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడు? అక్కడ ఉన్న స్త్రీలు పురుషులు భేదం లేకుండా వాళ్ళు కొట్టి చంపి లేకపోతే జైల్లో పెట్టడానికి వెళ్తున్నాడు. తనకి ఇష్టమైన మతాన్ని వాళ్ళు వ్యతిరేకించారు కాబట్టి వాళ్ళు యేసు ప్రభువును ప్రకటిస్తున్నారు. వాళ్ళని ఎట్లయినా చంపాలి, బాధపెట్టాలి వెళ్తున్నాడు. దమస్కు మార్గంలో వెళ్ళేటప్పటికి ఆకాశం నుంచి ఒక వెలుగు అకస్మాత్తుగా సౌలు మీద పడింది. సౌలు మీద పడిన వెంటనే సౌలు ఏం చేస్తున్నాడు? ఒక స్వరం వింటున్నాడు. ఏమని వింటున్నాడు? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని చెప్తున్నాడు. ఇక అంతే, స్టోరీ మారిపోయింది, జీవితం మారిపోయింది. ఒకప్పుడు పూర్వం దోషకుడు, హింసకుడు, హానికరుడు, ఇప్పుడు యేసుక్రీస్తు సేవకుడు అయిపోయాడు, గొప్ప సేవకుడు అయిపోయాడు. ఇక ఆయన గొప్పతనాన్ని గురించి బైబిల్లో ఇంక చెప్పడానికి మాటలు చాలు. దేవుని వెలుగు ఎప్పుడైతే ఆ సౌలు మీద పడిందో సౌలు జీవితం దీవించబడింది. ఎంత దీవించబడింది? ఆయన చేతి గుడ్డ ఇట్లాంటి కచ్చి పట్టుకున్న వాళ్ళు కూడా బాగుపడ్డారు. ఆయన నడుము కట్టుకునే కట్టు, ఆ నడికట్టు ముట్టుకున్న వాళ్ళు కూడా బాగుపడ్డారు. ఒకడైతే చచ్చిపోయాడు, నిద్రపోయి కింద పడిపోయి చచ్చిపోయాడు. అతని మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తే అతను బ్రతికాడు. చచ్చిపోయినాడు, బ్రతికాడు, రోగులు స్వస్థపడ్డారు. అసలు వీళ్ళేమో దేవతలు అయిందని చెప్పి వాళ్ళు ఊరేగించుకుంటా వాళ్ళకి పోతం లేకపోతే వాళ్ళు వస్త్రాలు తెచ్చుకొని సాగిపడ్డారు. మేము మనుషులమే యేసయ్య చేశాడని అంతగా దీవించాడు దేవుడు. కారణం ఏంటంటే ఆ వ్యక్తి మీద, ఆ పాపి మీద దేవుని వెలుగుపడింది. ఇలాగ ఎక్కడైతే వెలుగుపడిందో గాఢాంధకారము, మరణాంధకారము వెలుగు చూచిందనే మాట యేసు ప్రభు వారికి సాదృశ్యమే. యేసయ్య స్వయంగా చెప్పిన మాట ఏంటంటే నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు లోకంలోకి వచ్చింది, ఆ వెలుగు చీకటిలోకి వచ్చింది, కానీ చీకటి దాన్ని గ్రహించలేదు అని చెప్పాడు. అంటే టోటల్ గా వెలుగు, నిజమైన వెలుగు, నేను నిజమైన వెలుగును. ఈ వెలుగు అనే పదం ఎవరికి సంబంధించింది? బ్రదర్స్ గట్టిగా చెప్తారు, మీరు ఫ్రీగా ఉండండి, చెప్పండి. వెలుగు అనే పదం ఎవరికి సంబంధించింది? యేసయ్యకి సంబంధించింది. యేసు ప్రభువే లోకానికి వెలుగు. నేను ఈ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్య అనే వెలుగు ఒక మనిషి మీదకి ఎప్పుడైతే పడిందో చీకటి పోయింది. చీకటి అంటే మీకు వర్ణన అవసరం లేదు. పాపం, లోపం, గాఢాంధకారం భూమిని కమ్మింది అంటున్నాడు. అంటే పాపం కమ్మింది భూమిని. గాఢాంధకారం అంటే సూర్యుడు ఉన్నాడు, లైట్లు ఉన్నాయి, కరెంట్లు ఉన్నాయి, అది ఆ దాని గురించి కాదు. గాఢాంధకారం అంటే భూమిని, ఏ గాఢాంధకారం కింద? పాపం అనే గాఢాంధకారం భూమిని కమ్మింది.
కమ్మింది. అయితే దేవుడు వెలుగు దాని మీద పడింది. ఇక్కడ కూర్చుని మీకు సౌలు మీద యేసు ప్రభువుని వెలుగుపడింది, సమరయ స్త్రీ మీద యేసు ప్రభువుని వెలుగుపడింది, పాపి జక్కై మీద యేసు ప్రభువుని వెలుగుపడిపోయింది, ఓ శంకరి అనే పాపి మీద యేసు ప్రభువుని వెలుగుపడింది. అంటే జీవితం మారిపోయింది. బైబిల్ అంతా చదివితే ఎంత బాగున్నాయో, ఎంత అద్భుతమో బైబిల్లో లిఖించబడ్డ వాళ్ళ జీవితాలు. నేను అంటున్నాను, అదే వెలుగు నీ మీద నా మీద పడలేదా? యేసు ప్రభు 1994 సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖు యేసు ప్రభు అనే వెలుగు నా మీద పడింది. యేసు ప్రభు నేను అంటే యేసు ప్రభు మనిషి ఎప్పుడైతే కలుసుకున్నారో అదే వెలుగు పట్టు. పాపంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, సినిమా పిచ్చిలో ఉన్నాం, లోకాశలో ఉన్నాం, శరీరాశలో ఉన్నాం, చెడు స్నేహాలు ఉన్నాం, భవిష్యత్తు అర్థం కాదు, చదువు సక్సెస్ కాలేదు, నా జీవితం నా ఇష్టమైన తిరిగి ఆ చీకటి జీవితం, ఆ గాఢంధకార జీవితం. అరే నా భవిష్యత్తు ఏంటో, నా కథ ఏంటో, నా లైఫ్ ఏంటో, నన్ను ఎవరు పుట్టించారు, ఎవరు పెంచారు, ఎవరు బ్రతికించారు, నేను ఎక్కడికి పోతున్నాను, నా భవిష్యత్తు నా ముగింపు ఏంటి, చచ్చినాకేంటి, ఈ జ్ఞానము ఈ వెలుగు లేని నా జీవితంలోకి యేసు ప్రభు వచ్చినాక ఏదైతే అజ్ఞానంగా ప్రవర్తించానో అదంతా పోయింది. అంటే యేసు అనే వెలుగు నా మీద పడ్డప్పుడు నా జీవితంలో జరిగిన కార్యం. నీతో చెప్తున్నాను, నీకు ఆ వెలుగు పడలేదా? ప్రభు అంటాడు, వాక్యం చెప్తుంటే నీకు వెలుగు వచ్చింది. ఆమె చెప్పండి. నేను చెప్పాను ఇప్పుడు 94 డిసెంబర్ 8వ తారీఖున నాకు వెలుగు వచ్చింది. ఇప్పుడు మీరు కూడా డేట్ చెప్పుకొని చెప్పండి. ఏ రేటు పెట్టుకోండి, మీకు వెళ్ళి పెట్టండి, చెప్పండి. మీకు ఎప్పుడు వెలుగు వచ్చిందో చెప్పండి అనండి. నేను అన్నట్టు మీరు అనండి. 94 డిసెంబర్ నేను అన్నట్టు నా డేట్ చెప్పకండి, మీ డేట్ చెప్పండి. చెప్పండి, మీకు ఎప్పుడు వెలుగు వచ్చింది? 2015 జనవరి. నీకెప్పుడు రమేష్ వెలుగు వచ్చింది? 11 జనవరి కూడా. తిమోతి నీకెప్పుడు వెలుగు వచ్చింది? 2013 జనవరి 3. అంతేనా? మీకెప్పుడు వెలుగు వచ్చింది జాన్? 2017 జనవరి 1. ఒక్కొక్కరికి ఒక్కొక్క డేట్. యేసు ప్రభు నిన్ను సంధించిన రోజు, యేసు ప్రభు నీతో మాట్లాడిన రోజు, యేసు ప్రభు నిన్ను ప్రేరేపించిన రోజు, యేసు ప్రభు ప్రేరేపణ లోబడిన రోజు. నాకు యేసే కావాలి, నాకు ఈ లోకం వద్దు, ఈ పాపం వద్దు, ఈ పాపిష్టి జీవితం వద్దు, ఈ లోకాశుని వద్దు, నేను చచ్చిన పరలోకం వెళ్ళాలి, నేను దేవుని రాజ్యం చేరాలి. ఓ ఈ లోక సంబంధమైన ఈ పాపిష్టి జగం మధ్య నేను ఉండకూడదు, నేను మూర్ఖులకు ఈ తరం వారికి వేరైపోవాలి అని నేను ఛాలెంజ్ గా ఒక నిర్ణయం తీసుకున్నావు. చూసావా? అది నీకు వెలుగు వచ్చినది అనే మాటకు అర్థం. సో మనమందరం దేవుని యొక్క వెలుగును పొందుకుందాం. ఆమేన్ చెప్పండి. దేవా, నువ్వు వెలిగించాడు కాబట్టి ఇక్కడికి వచ్చావు, వెలిగించాడు కాబట్టి వాక్యం వింటున్నావు, వెలిగించాడు కాబట్టి కూర్చున్నావు, వెలిగించాడు కాబట్టి చదువుతున్నావు, వెలిగించాడు కాబట్టి ప్రార్థిస్తున్నావు. లేకపోతే ఏ బార్ షాపులోనో, ఏ రెస్టారెంట్లోనో, ఏ వీధి మూలలోనో, ఏ గొడవల్లోనో, ఏ రాజకీయాల్లోనో, ఏ అపవిత్రమైన కార్యక్రమాల్లోనో నువ్వు మునిగితేనే పడివే. సిస్టర్స్ అయితే చెప్పడానికి ఏం లేదు, తగాదాలకు రెడీగా ఉంటారు. చిన్న దానికి తగదా, పెద్ద దానికి తగదా, ప్రతి దానికి మనకు అలవాటు అనమాట. ఏదో ఒక చోట ఏదో ఒకటితో ఏదో గొడవ పడకుండా ఉండలేం. కానీ నీకు వెలుగు వచ్చినాక నువ్వు క్షమించు. గట్టిగా చప్పట్లు కట్టుగా. నీకు వెలుగు వచ్చినాక నువ్వు అనవసరమైన దానికి పోలేదు, ఎందుకు వచ్చిన గొడవలే ఓర్చుకుందాంలే అనుకున్నావు. నీకు వెలుగు వచ్చినాక ఈ లోకాశలు వదిలేసావు. నీకు వెలుగు రాకముందు ఆయన నిద్రపోకుండా చేస్తావు. వెలుగు రాకపోతే ఏం చేస్తావు? నాకు డబ్బులు తీసుకురా, నాకు బంగారం తీసుకురా, నాకు పట్టు చీరలు తీసుకురా, నన్ను సినిమాలకు తీసుకెళ్ళు, నన్ను నా పెళ్లి దగ్గర తీసుకెళ్ళు, నన్ను బంధువుల దగ్గర తీసుకెళ్ళు. ఇదే ఆశలు. కానీ ఇప్పుడు నీకు ఆ లైఫ్ లేదు, అసలు వాటి మీద మనసే లేదు, వాటి గురించి ఆలోచన లేదు. నువ్వేమంటావు తెలుసా? నాకు ఏమొద్దండి, మనం చర్చికి వెళ్దామండి, నాకు ఏమొద్దండి, మీరు కూడా కూర్చొని ప్రార్థన చేసుకుందాం, నేనేం అడగట్లేదండి. మనం మన పిల్లలు దేవుణ్ణి ఉంటే చాలండి. వెలుగు వచ్చిన వాళ్ళ ఆ థాట్స్ అలా ఉంటాయి, ఆ ఆలోచనలు అలా ఉంటాయి. దేవుడు నీకు అది ఆ లైఫ్ ఇచ్చాడు. అందుకే నేను మీతో చెప్తున్నాను, వెలుగు వచ్చాడు. వెలుగు వస్తే ఇలా ఉంటుంది. వెలుగు వస్తే ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో జీవితం, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వర్తమానం ఎందుకు చెప్తున్నంటే, నీకు వెలుగు వచ్చిందని నువ్వు ముందు అర్థం చేసుకో. నేను నిన్ను దీవించబోతున్నా. నీకు వెలుగు వచ్చిందనే దాన్ని మర్చిపోబాకు.
అరే నేనేంటి, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా రక్షణ ఏంటి, నా బాధ్యత ఏంటి, నా చదువు ఏంటి, లేకపోతే నా జ్ఞానం ఏంటి, నా ప్రత్యక్షత ఏంటి అనే విషయం మర్చిపోతున్నాం. ఆమె చెప్పండి అందరూ. అది వెలుగురావు. చాలా సిల్లీగా తీసుకోబాకండి మీ రక్షణ, సింపుల్గా తీసుకోబాకండి మీ వెలుగుని. ఎవరో లేదంటే అబ్బాయి నాకు వెలుగు వచ్చింది, అబ్బాయి నువ్వు చీకట్లో ఉన్నావు, చీకట్లో పోతావు, నేను ఎట్రమ్మంటాను. గుడ్డోళ్ళు అయితే ఏం చేస్తారు, పెట్టి నడిపిస్తాడు పోతారు. గుడ్డోళ్ళు అనుకో పెద్ద ఇట్రా ఇట్రా ఇట్లా బస్సు వస్తుంది ఇట్లా అంటే అవునయ్యా అవునయ్యా సరేనయ్యా అని తిరుగుతాడు. ఇప్పుడు అదే కళ్ళు ఉన్నామండి, చూస్తున్నామండి, ఒక పెద్ద ఇట్రా ఇట్రా అక్కడ బస్సు వస్తుంది అని అనుకో, ఆ కళ్ళు ఆయన ఏమంటాడు, ఏం పిచ్చావో ఏమన్నా పిచ్చి పెట్టినా కమ్మలు రోడ్డు కనపడుతుంటే బస్సు వస్తుందంట అండి అవతల. ఆమె చెప్పండి. అది వెలుగొచ్చిన మాట. అదే వెలుగు లేని వాళ్ళైతే అజ్ఞానం చేస్తారు. ఇప్పుడు కళ్ళు తెరవబడ్డ వాళ్ళైతే, ఎవరైనా వెలుగు వచ్చిందని గ్రహించిన వాళ్ళైతే ఎవరైనా నుంచి ఎక్కడికి వెళ్తున్నారా, చర్చికి వెళ్తారు. ఈరోజు మన బంధువులు ఒకరు చచ్చిపోయారు, దినముందర అన్నారు అనుకోండి. కళ్ళుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా, దినమేంట్లో బైబిల్ ఇలా చెప్తుంటే, వాక్యం ఇలా చెప్తుంటే, నేను చర్చికి వెళ్తాను, నేను రక్షణ పొందాను, నేను మార్గస్ పొందాను, నేను బాప్తిజం తీసుకున్నాను, నేను చర్చికి వెళ్ళాలి. అట్లాంటి మనం రాకూడదు. వెళ్తే నువ్వు వెళ్ళలే, నేను మాత్రం తర్వాత కలుస్తాను. అదే గుడ్డోళ్ళు అనుకో, రక్షణ లేననుకో, బాప్తిజం లేననుకో, క్రమం లేననుకో, వాక్యం తెలియననుకోండి, రాని అవునా అందరూ పోతున్నారా, మనం అందరూ పోతున్నారా, అవును మరి ఈ రోజు వాళ్ళు తెచ్చినప్పుడు మనం పోతే కదా రేపు మనం తెచ్చినప్పుడు వాళ్ళు వచ్చేది. ఇప్పుడు మనకు బతికుండప్పుడు విషయం కాదు కావాల్సిన, సత్యంలో విషయం. బతికుండగానే సమాధి గురించి ఆలోచన, బతికుండగానే నేను చస్తే ఎవరు వస్తారా అనే ఆలోచన, బతికుండగానే చచ్చిపోయిన దానికి ప్లాన్. ఇది స్పిరిచువల్ ప్లాన్ కాదు, అంత ఫిజికల్ ప్లాన్. సో గుడ్డోడికి రమ్మంటే వెళ్ళిపోతాడు, గుడ్డోడు సినిమాకి రమ్మంటే వెళ్తాడు, గుడ్డోడు లారీ ఎక్కమంటే ఎక్కుతాడు, గుడ్డోడు తినమంటే వెళ్తాడు, గుడ్డోడు ఏదైనా చేస్తాడు. దేవుడు అంటున్నాడు ఈరోజు మీతో చెప్తానే, నువ్వు వాళ్ళకు కావు. గట్టిగా చప్పట్లు కట్టండి. నువ్వు గుడ్డి వ్యక్తివి కావు, నువ్వు రక్షించబడ్డావు, నీకు వెలుగు వచ్చింది. రిమెంబర్ ఇట్, మర్చిపోవద్దు. ఇది సక్సెస్ అయ్యేందుకు ఉండాల్సిన మొదటి లక్ష్యం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ ఘనమైన పాదాలకు లెక్కించని వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆత్మీయ బిడ్డలందరూ మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించమని అయ్యా ఒక్కొక్కరు పేరున నీ కొరకు సజీవ సాక్షులు గుండి దీవించబట్టకు సహాయం చేయండి. బలపరచు సందేశాలు, బలపరిచే వాక్యము అనే ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ